మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 7వ తేదీ ఫిబ్రవరి మాసం 2024వ సంవత్సరం బుధవార దినపు ధ్యానాంశము నీవు పరిపూర్ణ వడగుటకు కోరిన ఎడల 2వ భాగము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు మీరు నేరుగా పొందుకోవాలి అనుకుంటున్నా, అలాగనే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలనుకుంటున్నా, మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9959663441 అనే నెంబర్కు సంప్రదించి మీ వివరాలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోకి వెళదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడను గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృపనిచ్చే దేవుడవు, ఆధారభూతుడవు, నమ్ముకోదగిన సహాయకుడా, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మహిమ గల దేవా, మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధిలో నైనా మీరిచ్చే జీవార్థమైన మాటల చేత బలపడుటకు కృపనిస్తున్నారు. అయా వినగల చెవిని, గ్రహించగల మనసును తెలుసుకుని అయా మీ వాక్యంలో ఉన్న మీ ప్రేమను, మీ సంకల్పాన్ని ఎరిగి ఉండుట కృప దయచేయండి నాయన. మీ దాసునిగా నన్ను మరుగుపరిచిన ఆయన కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచండి. అయ్యా ఇదిగో నాయన, ఆత్మకార్యంలో ఏ బిడ్డ మార్పు చెందాలో, మారు మనసు పొందాలో, రక్షణ పొందాలో ఆ రీతిగా మీ కృపను బట్టి కార్యము జరిగించండి అయ్యా. మేమందరము నాయన ఫలింపులోనికి నాయన క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృపనిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తూ మా దేవా, మా హృదయ తలంపులను స్వాధీనపరుచుకుని మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిన్నటి దినాన మనం మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16వ వచనం నుంచి ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి మరి నిత్యజీవం పొందుకోవటానికి నేనేం చేయాలి అన్నప్పుడు ప్రభు వారు కొన్ని విషయాలు చెప్తే అవన్నీ కూడా నేను అభ్యసిస్తున్నాను అని యవనస్తుడు అన్నారు. అప్పుడు ప్రభువారు, అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల అన్నారు. ఆ సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకుని అనేక విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా నిన్నటి దినాన్ని మనం తెలుసుకున్న విషయం, ఒక వ్యక్తి పరిపూర్ణుడు, సంపూర్ణుడు అయి ఉండాలి అంటే అతని భాగస్వామ్యం అనేది ముఖ్యమైనది. అతని భాగస్వామ్యం లేకుండా ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడిగా ఉండలేడనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక సంపూర్ణతలోకి వెళ్ళేటప్పుడు కొన్ని కారణాలు మనల్ని అవరోధపరుస్తూ ఉంటాయి. సాధారణంగా మనం కూడా కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం చేయటానికి కారణం ఏమిటంటే, మనకి కొన్ని కారణాలను మనం సాకుగా చూపిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి సంపూర్ణుడిగా సాగిపోవటానికి అవరోధం అనేటువంటిది సాకులు వెతకటం. సాకులు వెతకాడు అంటే ఒక మనిషి ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి ఆ విషయంలో సంపూర్ణతలోకి వెళ్ళలేకపోతున్నాడు. చూడండి, చాలామంది కొన్ని విషయాల్లో అధిగమించిన వారు, సాధించిన వారు చూస్తే వాళ్ళ జీవితాల్లో కూడా కొన్ని కొరతలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. అవన్నిటిని కూడా చూడకుండా గురి మీద చూశారు కనుక వారు సాధించారు. ఉదాహరణకి మనం చదువుల్లో చూడండి, విద్యార్థులు మన బిడ్డల గురించి చూసినప్పుడు వాళ్ళు సాధారణంగా విఫలమవుతున్నప్పుడు వాళ్ళు చెప్పే కారణాలు ఎలా ఉంటాయంటే, నా తల్లిదండ్రులు నాకు సహకరించకపోవటం, మంచి కాలేజీలో జాయిన్ చేయకపోవటం, లేకపోతే ఏదో ఫీజు దగ్గర నాకు ఇబ్బంది అయింది, నన్ను సరిగా చూడట్లేదు, నేను అడిగింది ఇవ్వట్లేదు, 100 కారణాలు చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు విచిత్రంగా మనం చూస్తూ ఉంటాం, ఎక్కడో పేదంటి పిల్లలు రాష్ట్ర స్థాయిలోనే 10వ స్థాయిలో వచ్చారు, గోల్డ్ మెడల్ వచ్చింది, ర్యాంక్ వచ్చింది, వారి తల్లిదండ్రులు రోజు కూలి చేసుకుని వారు బ్రతికేవారు. ఇలాగ మనం పోల్చుకున్నప్పుడు వాళ్ళకి తేడా ఎక్కడ కనిపిస్తుంది మనకి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వారు ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించి వారి లక్ష్యం వైపు చూశారు కనుక వారు విజయం సాధించారు. కానీ చాలామంది ఈరోజు మనం చూస్తే విజయం సాధించకపోవటానికి ఎప్పుడైనా ఒక కారణం గనక వెతకటం ప్రారంభించాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా విజయం సాధించలేడు, ఎప్పటికీ సంపూర్ణుడిగా కాలేడు. ఆత్మీయ విషయాల్లో కూడా అంతే. ఆత్మీయ విషయాల్లో ఈరోజు మనం చూస్తే సాధారణంగా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే చాలామందికి చాలా అవాంతరాలు ఉంటూ ఉంటాయి. మీరు ఆదిమ సంఘాన్ని చూడండి, ఆదిమ సంఘంలో వారికి బలమైనటువంటి కట్టడం లేదు. ఈనాడు ఉన్నటువంటి
సౌండ్ సిస్టమ్ లేదు, లైటింగ్ లేదు, ఫెసిలిటీస్ లేదు, కూర్చోవడానికి లేదు, లేకపోతే ఇంటర్నెట్ సదుపాయాలు ఆ రోజుల్లో లేవు. అలాంటి రోజుల్లోనే వారి ఇంటింటా కూడుకుని ఎంతో చక్కగా ఆత్మీయంగా బలపడడానికి ప్రయత్నించారు. చూడండి, అంటే ఈనాటికి ఆనాటికి మనం పోల్చుకున్నట్లయితే వ్యత్యాసం మనం చూసినట్లయితే అరాకొర వసతులు ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ నింపుదలతో బలమైనటువంటి పరిచర్య, బూదిగంతముల వరకు సంపూర్ణమైన పరిచర్య జరిగించారు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే ఆదిమ సంఘం యెరూషలేములో ఉన్న సంఘానికి, ఈనాటి మనం హాజరయ్యే సంఘానికి వ్యత్యాసాన్ని చూస్తే వారు ఆ రోజుల్లోనే మరి సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందినటువంటి రోజుల్లోనే పరిశుద్ధాత్మ సహాయంతో బూదిగంతముల వరకు సాక్షులై ఉంటే మన సంఘాలు కనీసం మన వీధి దాటలేకపోతుంది, మన గ్రామం దాటి సువార్తను ప్రకటించలేకపోతున్నాం. ప్రియులారా గమనించండి, ఒకవేళ అందుకు గల కారణాలు కానీ చెప్పామనుకోండి, ఏవో 100 కారణాలు చెప్తూ ఉంటారు. నీ లక్ష్యము బలమైనదైతే అక్కడ అవరోధాలు అనేవి ఎప్పుడు కూడా కనిపించవు. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయంలోకి వస్తే మోషే పరిపూర్ణ నాయకత్వానికి వెళ్ళటానికి ముందు కొన్ని అవాంతరాలు ఎతకటానికి ప్రయత్నించారు. మోషేను దేవుడు పిలిచారు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు నాయకుడిగా ఉండి ఇదిగో వారిని నడిపించాలి, బానిసత్వం నుంచి విడిపించాలి అని అంటే నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా తను తక్కువ చేసుకుంటున్నాడు, తన యొక్క తలంతులను తను పరిశీలన చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ మోషే ఏం ఎతుకుతున్నాడయ్యా అంటే తన బలహీనతలను ఎతుకుతున్నాడు. ప్రియులారా, సంపూర్ణతలోనికి సాగిపోవాలి అన్నట్లయితే నీ బలహీనతను ఎప్పుడు కూడా నువ్వు వెతకటానికి అవకాశం లేదు. ఎందుకంటే నిన్ను బలపరుచుని వాడే సమస్తమును చేయగలుగుతాడు. ఈ 13వ వచనం కూడా మనం చూస్తే, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయులకు వెళ్ళిన ఎడల వారిని చూచి మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన మీ పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవునిని అడిగాను. దేవుని యొక్క చిత్తాన్ని గురించి అడుగుతున్నారు, తన సామర్థ్యాన్ని గురించి, సమాచారాన్ని గురించి అడుగుతున్నారు. 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా, ఒక నాయకత్వ లక్షణానికి వెళ్ళటానికి ఏం వెతకాలయ్యా అంటే తనలో ఆసక్తిని, తనలో విశ్వాసాన్ని, తనలో ఉన్న తలంతులను వెతకాలి. కానీ ఏవి లేవో అవి వెతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మన పిల్లలకి చూడండి, బైక్ ఎలా డ్రైవ్ చేయాలో ఎవరో నేర్పించక్కర్లేదు, మొబైల్ ఎలా యూజ్ చేయాలో ఎవరో చెప్పక్కర్లేదు. ఇలాగ సమాజంలో వచ్చేటువంటి కొత్త పోకడలు, లోక తీరుని గురించి ఎవరెవరికి చెప్పక్కర్లేదు, ఊరికే అందరూ నేర్చేసుకుంటారు. కారణం ఏమిటంటే వారికి ఆసక్తి ఉంది. అదే ఏదైనా మరి దేవుని సన్నిధిలో పాట పాడండి అబ్బాయి, లేకపోతే వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని బోధించండి, ప్రార్థన చేయండి అంటే నాకు రాదు అని చెప్తారు. ఎందుకు రాదు? ఒకసారి మనం ఆలోచన చేస్తే వారి ఆసక్తి లేకపోవటమే. ఏమైనా సరే లోపాలు ఉన్నాయని మనిషి వెతుకుతూ ప్రారంభించాడు అన్నట్లయితే ఆ విషయం మీద అనాసక్తత ప్రదర్శించాడనే అర్థం. కానీ నువ్వెప్పుడైతే సంపూర్ణంగా నీ బలహీనతలను ఎత్తి చూపించకుండా నేను చేయగలననే నమ్మకం దేవుని మీద ఆధారపడి నువ్వు వెళ్ళినట్లయితే సంపూర్ణుడిగా సాగిపోతారు. ఈరోజు చక్కని పాటలు పాడే పిల్లలు ఉన్నారు, ప్రార్థనలు చేసేవారు ఉన్నారు, వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. బహుశా వారు ప్రారంభంలో ప్రవీణత సంపాదించిన వారేమీ కాదు. ప్రారంభంలో ఏదో తప్పటడుగులు వేసుకుంటూ చిన్న అడుగులు వేసుకుంటూ ప్రారంభించినట్లయితే ఆసక్తి వారిని నడిపిస్తుంది. ఒకప్పుడు నవ్విన వారే ఈరోజు గొప్పగా చెప్పారని. అలాగా ప్రారంభ దశలో ఉండేటప్పుడు చిన్న పొరపాట్లు సహజమే. అయినప్పటికీ వారిలో మనసులో ఉన్నటువంటి బలమైనటువంటి సంకల్పం వారిని నడిపిస్తుంది. నువ్వే పని తీసుకున్నా, ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో నువ్వు ఎప్పుడైనా సరే పనిని ప్రారంభించేటప్పుడు ఒక నిబద్ధత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఒకవేళ కనుక నువ్వు సాకులు చూపించే ప్రయత్నం చూపిస్తే నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు ముందుకు వెళ్ళలేవు. ప్రార్థన చేసేవాడిగా ఉండలేకపోతావు, దేవునిలో ఎదగలేకపోతావు, పరిశుద్ధుడిగా ఎదగలేకపోతావు, దేవుని కొరకు జీవించలేకపోతావు. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీకు ఇచ్చినటువంటి అభయం ఏమిటంటే నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు గనక ఆయన మీద ఆధారపడి నీ బలహీనతలన్నీ పక్కన పెట్టేసాయి. మోషే, అయా ఇదిగో నేను ఏ పాటి వాడిని, నేను సరిగా మాట్లాడలేను, చాలా మాటలు మాట్లాడుతున్నారు. కానీ మోషేను బలపరిచేవాడు దేవుడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు బలపరిచే దేవుడే. నీ బలహీనతల వైపు చూసి ఎప్పటికీ కూడా నువ్వు ముందుకు వెళ్ళకు. రెండవదిగా మనం ఇర్మియా గారిని చూసినట్లయితే ఇర్మియా గారు కూడా ఒక కారణం చెప్తున్నారు. చూద్దాం రండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే,
అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలను. ఇక్కడ పరిపూర్ణుడగుటకు ఈయనకి ఏం అవరోధం వచ్చిందంటే వయసు వచ్చింది. అయ్యా నేను చాలా చిన్నవాడిని, ఇంకా నాకు వయసులు సరిపోదు గనక మాట్లాడడానికి అంత జ్ఞానం నేర్పు నాకు లేదు గనక నన్ను అని అంటే వెంటనే అంటున్నారు కదా దేవుడు, నువ్వు బాలుడను అనవద్దు. అయ్యా నీ బాల్యమో, నీ వయసో, నీ శక్తో, నీ జ్ఞానమో దేవుడు అడుగుతున్నారా? నువ్వు వెళ్ళమన్నప్పుడు వెళితే నేను పంపిన వారి యొద్దకు నువ్వు పోవాలని నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పు, నేను నీకు చెప్తాను. అపోస్తులతో ప్రభువారు అంటారు కదా, ఆయా సందర్భాల్లో రాజుల ఎదుట, గనుల ఎదుట మీరు నిలబడినప్పుడు ఏం మాట్లాడాలో మీరు అధైర్యపడొద్దు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడే మీలో మాట్లాడతారు. ఈరోజు దేవుడు చెప్తున్నారు, ఒకవేళ నీ పనిలో, నీ యొక్క ప్రయత్నంలో నా చిన్న వయసు అని అనుకుంటున్నావేమో, లేకపోతే తక్కువ స్థాయి అనుకుంటున్నావేమో, లేకపోతే నేను ఏ పాటి వాడిని అని అనుకుంటున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నారు నీ శక్తిని బట్టి కాదు. ఇర్మియా గారు అదే అంటున్నారు, అయ్యో ప్రభువా చిత్తగించుమయ్యా, ఇదిగో నేను బాలుడను, మాట్లాడడానికి నాకు శక్తి లేదు కనుక నీ పనికి నాకు అర్హత లేదేమో. చాలామంది దేవుని పని కొరకు, లేకపోతే దేవుని యొక్క చిత్తము కొరకు ఇంకా కనిపెడుతూ ఉంటారు. చాలామంది చూడండి, రక్షణ అంటే చాలామంది అంటూ ఉంటారు, అయ్యో మా పిల్లలు చిన్నవాళ్ళండి, అప్పుడే రక్షణ ఏమిటి, అప్పుడే బాప్తిసం ఏమిటి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకనంటే నువ్వు బాలుడను అనవద్దు, అసలు నీకు అనుభవం లేదని అసలు చెప్పొద్దు, నీకు తెలివితేటలు లేవని అసలు అనొద్దు. దేవుడు చెప్తున్నారు ఈరోజు. కారణం ఏమిటంటే నేను చెప్పిన పని నువ్వు హృదయపూర్వకంగా విశ్వాసంతో చేయి, దేవుడు సమస్తాన్ని జరిగించగలడు. కనుక నీలో లోపం అనేటువంటిది ఒకవేళ అనుభవమే లోపమైతే, వయసే లోపమైతే, చిన్నతనమే లోపమైతే, ఒకవేళ చిన్నతనం అనేటువంటిది వయసులోనే కాకుండా కొంతమంది నా స్థాయి ఆర్థికంగా చాలా చిన్న స్థాయి అంటారు, కొంతమంది చదువులో నాది చాలా చిన్న స్థాయి అండి అని అంటే దేవుడు నీతో చెప్తున్నారు కదా, ఇదిగో నీవు బాలుని అనవద్దు, నాకు చదువు రాదనొద్దు, నాకు ధనం లేదనొద్దు, నాకు తలంతులు లేదనొద్దు, నాకు తెలివితేటలు లేదనొద్దు. ఎందుకంటే నేను చెప్పు వారి యొద్దకు నువ్వు పోవాలను, ఆజ్ఞాపించిన సంగతులు నువ్వు చెప్పంతే. అలా చెప్పినట్లయితే దేవుడు ఆ కార్యాన్ని నడిపిస్తారు. దేవుని చేతిలో ఒక పాత్రగా మనం ఉన్నామని ఎప్పుడైతే అనుకుంటామో సమస్తమును సమకూడి జరిగించేటటువంటి దేవుడు తప్పక కార్యం చేస్తారు. కనుక ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే ఒక పనిలోకి వెళుతున్నావో ఆ పనిలో ముందుకు వెళ్ళేటప్పుడు నీ దగ్గర కొరత ఉండొచ్చు, నీ దగ్గర అవకాశాలు లేకపోవచ్చు, నువ్వు ఒకవేళ తక్కువ స్థాయి వాడు అనుకోవచ్చు, నీ సామర్థ్యం సరిపోదనకు అనుకోవచ్చు. కానీ దేవుడు కార్యాన్ని జరిగిస్తారు కనుక ఎప్పుడు కూడా నిన్ను నీవు బలహీనపరచుకోవద్దు, నీ లోపాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేయొద్దు. విశ్వాసంతో ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైన విషయం. ఇలాంటి మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ గిద్యోను మనం చూస్తాం. గిద్యోను అక్కడున్న పరిస్థితుల్లో ఒక పిరికివాడిగా మనకు కనిపిస్తారు. రండి చూద్దాం. ఆ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో, అతడు చిత్తగించుము నా ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదై నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయననేమి, నేను నీకు తోడై ఉన్నాను గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. చూడండి ఎంత చక్కని మాట మాట్లాడుతున్నారో. గిద్యోను విషయం మనం ఆలోచన చేస్తే అతడు దాగుచోటులో ఉన్నాడు, పిరికివాడిగా ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా నిన్ను రక్షించానని చెప్పట్లేదు, అయ్యా నీ ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అందరూ రక్షణ చూడాలి అని చెప్తే ఒక్కసారిగా గిద్యోను ఆశ్చర్యపోయాడు. ఏ పాటి బలం ఉన్నవాడిని, నా వెనక మంది మార్బలం ఉన్నారా, నేను గొప్పవాడినా, నేను బలాఢ్యుడినా, నేనే తినడానికి రహస్యంగా ఈ గింజలు దొల్లగొట్టుకుంటున్నానే అంటున్నారు. అంటే చూడండి, అప్పుడు అంటున్నారు, నా ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదై నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పగా. ప్రియులారా, ఈ చక్కని మాట నీకు వర్తిస్తుంది. ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఈ విధమైనటువంటి కారణాలు వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయ్యా నా జీవితం సరిలేదు, లేకపోతే నా కులం, నా గోత్రం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, మన భారతదేశంలో కూడా కులజాడ్యం పెరిగిపోయింది. ఏమిటయ్యా అంటే ఫలానా కులానికి సంబంధించిన పాస్టర్స్ చాలా ప్రాముఖ్యంగా ఉంటారు కనుక ఈ కులం నుంచి మనం పాస్టర్లుగా రాణించలేమనేటువంటి భావాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు చెప్తూ ఉన్నారు, నీవు మనష్యే గోత్రంలో ఎన్నిక లేనటువంటి కుటుంబమైనా, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనే ఉన్న కుటుంబమైనా, ఎవరైనా ఏ మతమైనప్పటికీ, ఎందుకంటే దేవుని పనిలో బలముగా ముందుకు వెళ్ళాలి. రెండవది, చాలామంది అయ్యా నా తండ్రి తాగుబోతోడయ్యా,
నాకు సమాజంలో విలువ లేదు, లేకపోతే ఇదిగో నా తల్లిని బట్టి నా తండ్రిని బట్టి ఏ లోపమైనా ఏ చెడ్డ పేరైనా మా మీద ఉన్నప్పుడు మా మాట ఎవరింటారండి? మేము ముందుకు ఎలా వెళ్ళగలం? దేవుని పనిలో నేను సంపూర్ణుడిగా ఉండగలుగుతాను, ఆత్మీయంగా ఎదగాలని ఉంది, కానీ ఈ లోపం నన్ను ఎత్తి చూపిస్తుంది, సమాజం నన్ను వెలుచూపు చూస్తుందని నువ్వు అన్నట్లయితే దేవుడు అంటున్నారు, నేను నీకు తోడై ఉన్నాను గనక ఒక మనుషుని హతము చేసినట్లు మిథ్యానీయులను హతము చేయదు. అంటే నీకు ఇచ్చేటటువంటి బలం ఎంత బలం అన్నట్లయితే, నీకు ఏదైతే లేదని అనుకుంటున్నావో అది ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గిద్యోను అనుకుంటున్నాడు నేను బలం లేనటువంటి వాడిని, అయితే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉండి నేను బలపరుస్తానయ్యా. ఒక మనిషిని హతము చేసినట్టుగా ఆ జాతంతటను నువ్వు హతం చేయటానికి నీకు శక్తినిస్తానని. నిజమే కదా? దేవుడే శక్తినిస్తే మనం శక్తి పొందకపోతామా చెప్పండి? ఒకవేళ మనలో లోపం ఉందా, మనలో బలహీనత ఉందా, మనలో సామర్థ్యం లేదని మనం అనుకుంటున్నామా? దేవుడు నిన్ను ఆయుక్తపరుస్తున్నాడు. శక్తినిచ్చేటటువంటి దేవుడు నీ పట్ల కార్యము జరిగించడానికి ఇష్టపడుతున్నారు. ప్రియులారా, పరిపూర్ణతకు ఏది కూడా అవరోధం కాదనే విషయాలు ఈ ఉదాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. నీవే విషయంలో పరిపూర్ణుడిగా సాగిపోవాలనుకుంటున్నావో నీదేది కూడా అవరోధం కాదు. మనం ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చూడొచ్చు. భారతదేశంలో మిల్కా సింగ్ అనేటువంటి ఒక ఆయన పరుగు పందాల్లో మరి ఒలింపిక్స్లో పతకం సాధించినటువంటి ఆయన. చానాళ్ళ వరకు ఆయన రికార్డు ఎవరు కూడా అధిగమించలేదు. ఈ మధ్యకాలంలో ఎవరో అధిగమించారని నేను విన్నాను, అది ఎంతవరకు నాకు తెలియదు. కానీ ఆయన తన యొక్క పరుగు పందాన్ని ప్రాక్టీస్ చేయాలని అనుకున్నప్పుడు ఆ పరుగు పందెంలో ప్రాక్టీస్ చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక పరుగు పందెం చేసే వ్యక్తికి ముందుగా కావాల్సిన పని ఏమిటంటే కాళ్లకు మంచి బూట్లు కావాలి. ఈ బూట్లు ఎప్పుడైతే ఉన్నాయో ఆ షూతో చక్కగా పరిగెట్టగలుగుతాడు. కానీ తనకు ఆ సదుపాయం లేదు. కానీ మనసులో అయితే పరిగెట్టాలనేటువంటి కోరుకుంది. ఏం చేస్తాడు? అప్పుడు తన ఇంట్లో ఉండేటువంటి పాడైపోయినటువంటి గుడ్లన్నింటినీ కూడా తీసుకొచ్చి ఆ బట్టల్ని ఆ గుడ్డను ఆ కాళ్ళకు చుట్టుకుని ఆ చుట్టుకున్నటువంటి కాళ్ళతోనే పరిగెట్టి అభ్యాసం చేశాడు. పరిపూర్ణత సాధించాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే అతడు మంచి ప్రావీణ్యం చేశాడు. అతని ఆసక్తిని చూసిన ఒక వ్యక్తి అతనికి ఒక 2 బూట్ల జత కొనిచ్చేసరికి దాంతోపాటుగా అతను పరిగెట్టాడు. దేశమే గర్వించదగినటువంటి ఒక గొప్ప ఆటగాడిగా దేశానికి గౌరవం తీసుకొచ్చారు. మనం కూడా చూస్తాం, అంబేద్కర్ గారి గురించి మనం చూస్తున్నప్పుడు, అంబేద్కర్ గారి గురించి చదువుతున్నప్పుడు మనం ఎంతో మరి ఆ చైతన్యాన్ని పొందుతూ ఉంటాం. ఈనాటి మన పిల్లలు చదవటానికి ఎన్నో కారణాలు పెడతారు. ఆ రోజుల్లో అవకాశాలు లేని రోజుల్లో వీధి దీపాల ఎదుట కూర్చొని చదువుకునేటువంటి గొప్ప వ్యక్తిగా విద్యను గొప్పగా ఉన్నతమైన స్థితికి ఎదిగాడు కదా. ఇప్పటికి కూడా రాజ్యాంగ నిర్మాతగానే కానీ ప్రపంచ మేధావుల్లో ఒకటిగా ఎంచబడటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఎన్నో తిరస్కారాలు వచ్చినాయి. మరి స్కూల్ నుంచి ఆయనను తిరస్కరించడం, అంటరానితనం, వెలివేసేటటువంటి ఎన్నో ప్రయత్నాలు, మానసికంగా కృంగతీయటం, అరాకొర వసతులు ఇన్నున్నప్పటికీ కూడా తన చదువులో పట్టుదలక సాధించాడు, పరిపూర్ణతలోకి వెళ్ళారు. ఈరోజు చూడండి, మన పిల్లలకి అన్నీ ఇచ్చిన, ఏసీలు పెట్టినా, ఇంకొకటి పెట్టినా, వాహనాలు ఇచ్చినా, ఖరీదైన భోజనాలు పెట్టినా, వస్త్రాలు ఇచ్చినా ఇంకా ఏదో లోపం అంటారు. కానీ పరిపూర్ణత సాధించటానికి నీ మనసులో ఎప్పుడైతే బలంగా పనిచేస్తావో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. అలాగే ఇక్కడ గిద్యోను విషయంలో మనం చూసినట్లయితే అతడు పిరికివాడిగా ఉన్నటువంటి వాడు. తనను గురించి తను అనుకుంటున్నాడు. తన మనసులో భావం ఏమిటంటే, నా కుటుంబం మనషే గోత్రంలో ఎన్నిక లేనటువంటిది, నా మాట ఎవరింటారయ్యా? ఎన్నిక లేని కుటుంబం నుంచి వచ్చాను, నా మాట వింటారంటే దేవుడు చెప్తున్నారు, నీ మాట వినేలాగా ఆయన చేస్తారు, నీ నోటికి తోడై ఉంటానని మోషేకు చెప్పినట్టుగా దేవుడు గిద్యోనుతో కూడా మాట్లాడుతున్నారు. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుని పని చేయాలన్నా ఏమన్నా అనుకుంటారేమో, మా ఊళ్ళో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలాంటి చోట నేను వెళ్ళి చెప్తే ఎలా ఉంటుంది? నా మాట ఎవరైనా వింటారా? నా మాటకు గౌరవిస్తారా? ఇలాంటి మాటలతో చాలామంది తమను తాము తగ్గు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నారు, నీలో ఉండేటువంటి లోపాలను పక్కన పెట్టినంతసేపు కూడా నువ్వెప్పటికీ పరిపూర్ణతలోనికి వెళ్ళలేవు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నిత్యరాజ్యానికి వారసుడిగా ఉండాలి, క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యం నీలో కలిగి ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. అందుకొరకు నీలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవాంతరాన్ని, లోపాన్ని అధిగమించినప్పుడు దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తారు. ఆ రీతిగా ఒక సంపూర్ణమైన వ్యక్తిగా నిలవబడడానికి దేవుడు కృపనిచ్చునుగాక. ఆమెన్. ప్రియులరా, మరి అంశాన్ని రేపటి దినాన్ని మనం ధ్యానించుకుందాం. శ్రద్ధగా వాక్యాన్ని వినండి, విన్నటువంటి వాక్యాన్ని అనేకులకు పంపించండి. ప్రార్థించుకుందాం.
ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీ ప్రేమను బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడవు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి మా కన్న తండ్రి, మీకే మహిమ ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ఏ పార్టీ వారమునైనా ఎన్నికలైనటువంటి మా పట్ల మీ కృప చూపిస్తున్నారు, శక్తినిస్తున్నారు, బలపరుస్తున్నారు. మహోన్నతుడా, మీ కృప వెంబడి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మహిమగల దేవ, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ జ్ఞానముతో నింపండి అయ్యా. శక్తి చేత, బలము చేత నింపమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగోనైనా వినటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకుని జీవించటానికి కృప దయచేయండి అయ్యా. ఇదిగోనైనా మీ కృపలో మమ్మను బలపరుస్తున్నటువంటి దేవ, ఆత్మీయ లోతుల్లోనికి నడిపించండి. ఇకను పరిపూర్ణులుగా సాగిపోవటానికి కృప దయచేయండి. ఇదిగోనైనా వాక్యమైన బిడ్డలను దీవించండి. వాక్యం అనేకులకు పంచుతున్న బిడ్డలను దీవించండి. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.